జిహెచ్ఎంసీ, అది రాజకీయపరమైన రిజర్వేషన్స్ కావచ్చు, విద్యాపరమైన రిజర్వేషన్స్ కావచ్చు, ఉద్యోగాల రిజర్వేషన్స్ కావచ్చు. అన్ని రిజర్వేషన్స్లో ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కారణంగా బీసీలకు అన్యాయం చేస్తూ ఉంటే మరి తప్పుడు మాటలు మా మీద మాట్లాడతారా? అది మతి భ్రమించి మాట్లాడుతూ ఉన్నారా, మదమెక్కి మాట్లాడుతూ ఉన్నారా అర్థం కావడం లేదు. ఒక జిహెచ్ఎంసీ తీసుకుంటే, ఒక్క ఉదాహరణ చెప్తాను, ఒక జిహెచ్ఎంసీ తీసుకుంటే జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి రాజకీయపరమైనటువంటి 150 మున్సిపల్ డివిజన్స్ ఉంటే 33% 50 సీట్లు బీసీలకు రిజర్వ్ చేయడం జరిగింది. అవుట్ ఆఫ్ 150 seats in GHMC divisions, 33% allotted by BC category. అందులో ఆ కేటాయించినటువంటి 50 సీట్లలో 31 సీట్లు బీసీయేతరులు మజ్లిస్ పార్టీ వాళ్ళకు సంబంధించిన వ్యక్తులు గెలవడం జరిగింది. అవుట్ ఆఫ్ 50, 31 సీట్స్ బీసీలు గెలవలే. హైదరాబాద్లో బీసీ లేరా? హైదరాబాద్లో ఉన్నటువంటి బీసీలకు హక్కులు ఉండకూడదా? వాళ్ళు కార్పొరేటర్స్గా గెలవాలని కోరుకోవడం అన్యాయమా? పెట్టిన రిజర్వేషన్ వాళ్ళకు చెందకూడదా? 50 సీట్లలో 31 సీట్లలో బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు రిజర్వేషన్స్ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అని అడుగుతా ఉన్నారు రేవంత్ రెడ్డికి. దమ్ము ధైర్యం ఉంటే, రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, బీసీలకు మేలు చేయాలనుకుంటే ఈ రిజర్వేషన్స్ రద్దు చేయి, ముస్లిం రిజర్వేషన్స్, ఆ తర్వాత మాట్లాడు. మజ్లిస్ పార్టీ బీసీ సీట్లలో ముస్లింలకు ఇస్తుంది, బీఆర్ఎస్ పార్టీ బీసీ సీట్లలో ముస్లింలకు ఇస్తుంది. ఇంత భయంకరంగా పచ్చిగా బీసీ సామాజిక వర్గాలతో ఆటలాడుతూ అనగదొక్కుతూ అన్యాయం చేస్తూ ఈరోజు రాజ్యాంగం గురించి వల్లెవేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీకు ఏనాడైనా రాజ్యాంగం మీద విశ్వాసం ఉందా? ఏమైనా రాజ్యాంగంలో చెప్పారా కుటుంబ పరిపాలన ఈ దేశంలో ఉండాలని? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిపోయాడా? నెహ్రూ తర్వాత కూతురు, కూతురు తర్వాత కొడుకు, కొడుకు తర్వాత ఇంకొకరు, ఇదే రాశారా రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్? జమ్మూ కాశ్మీర్లో ఆర్టికల్ 370 జిన్నా రాజ్యాంగం పెట్టాలని రాజ్యాంగంలో పొందుపరిచాడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్? సిగ్గు లేకుండా ఓట్ల కోసం దగాకోరు రాజకీయాలు చేస్తూ 73 సంవత్సరాల పాటు ఆర్టికల్ 370 జిన్నా రాజ్యాంగాన్ని ఈ దేశంలో జమ్మూ కాశ్మీర్ అమలు చేసి ఈ దేశంలో లక్షలాది కోట్ల రూపాయలు సెక్యూరిటీ పేరుతో ఖర్చు చేయడానికి కారణం కాంగ్రెస్ పార్టీ కాదా? ద్వంద్వ నీతి కాదా? విభజించు పాలిటిక్స్ కాదా? ఓటు బ్యాంకు రాజకీయాలు కాదా? కుహాన లౌకికవాదం కాదా? సూడో సెక్యులరిజం కాదా? మీరు మా పార్టీ గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా? మీది పక్కా ఇటలీ కాంగ్రెస్ పార్టీ. మీది కాంగ్రెస్ పార్టీ కాదు, మాది పక్కా లోకల్ పార్టీ. మాది భారతీయ జనతా పార్టీ పక్కా లోకల్ పార్టీ. ఈ దేశం కోసం, ఈ ప్రజల కోసం ప్రాణాలైనా ఇస్తాము, గతంలో ఇచ్చాము కూడా. ఇదే జమ్మూ కాశ్మీర్ కోసం మా పార్టీ అధ్యక్షుడే ఆర్టికల్ 370 వ్యతిరేకంగా, జిన్నా రాజ్యాంగానికి వ్యతిరేకంగా మా పార్టీ స్థాపించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షుడే జైల్లో బలిదానం అయ్యాడు ఆర్టికల్ 370 వ్యతిరేకంగా అరెస్ట్ అయ్యి. మాది పక్కా లోకల్ పార్టీ, పక్కా మీది ఇటలీ పార్టీ. మీరు మా గురించి రాలేస్తారా?
ఏదో ప్రచారం వస్తుంది కాబట్టి నోటికి ఏదో వస్తే మాట్లాడితే కూర్చుంటాం అనుకుంటారా? చార్జ్షీట్ అట. ఒకటే మనవి చేస్తా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో కనుచూపు మేరలో అవకాశం వచ్చేలేదు అధికారంలోకి వచ్చేది. కనుచూపు మేరల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. వస్తే మాత్రము దేశంలో ఉంచరు వీళ్ళు. విదేశీ శక్తులకు, మత దురంకారులకు, మతపరమైన శక్తులకు, వేర్పాటువాదులకు, ఉగ్రవాదులకు, అవినీతి పరులకు, కుటుంబ పాలకులకు పెద్దపీట వేసి ఈ దేశాన్ని ముంచుతారు, దేశం అధోగతి పాలు చేస్తారు. కాబట్టి దేశ ప్రజలకు తెలుసు. అందుకే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా దేశ ప్రజలు నరేంద్ర మోడీ వారి వెనుక నడుస్తా ఉన్నారు. స్పష్టంగా చూశారు నరేంద్ర మోడీ గారి పాలనేంటో, కాంగ్రెస్ పాలనేంటో. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ కూడా కనీసం ఆశ లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు ఉన్న దగ్గర కూడా ఎక్కడ కూడా ఆశ లేదు. అందుకే ఈరోజు రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాం. ప్రభుత్వ ఉద్యోగాల్లో, ఉన్నత విద్యా సంస్థల్లో 15% రిజర్వేషన్ ఇవ్వాలని ప్రతిపాదించింది వాస్తవం కాదా? కాంగ్రెస్ పార్టీ కమిటీలు వేసి ఆ కమిటీల నివేదిక పేరుతో 15% రిజర్వేషన్ ఇవ్వాలని వాళ్ళ హయాంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆలోచన చేసిన విషయం కాదా? బీసీలకు ఉన్నటువంటి 27% కోటాను, అందులో 8.4% మతపరమైనటువంటి మైనార్టీలకు ఇవ్వాలని నిర్ణయించిన విషయం వాస్తవం కాదా? అందుకే మనవి చేస్తా ఉన్నాను, మేము గతంలో వాజ్పేయి హయాంలో పరిపాలన చేశాము. ఇప్పుడు 9.5 సంవత్సరాలుగా, అంటే 10 సంవత్సరాలుగా పరిపాలన చేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని శక్తివంతం చేశామే తప్ప ఏ రోజు కూడా రాజ్యాంగాన్ని అవహేళన చేయలేదు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అత్యంత గౌరవం ఇచ్చామే తప్ప మీలాగా ఏదో ప్రచారం వస్తుంది కాబట్టి నోటికి ఏదో వస్తే మాట్లాడితే కూర్చుంటాం అనుకుంటారా? చార్జ్షీట్ అట. తెలంగాణలో భానుడు భగ్గుమంటున్నాడు.